ఓకే. ఇప్పుడు మీకు ఇచ్చిన లింక్ ఏదైతే ఉందో మొదటి స్టెప్‌గా ఈ లింక్‌ని పైన ఉన్న ఈ లింక్‌ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ లింక్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వెల్కమ్ టు ద నెల్సన్ అనే వెల్కమ్ నోట్ వస్తుంది. ఇక్కడ కింద టిక్ మార్క్ ఉంటుంది. ఈ టిక్ మార్క్ చేసి కింద యాక్సెప్ట్ని క్లిక్ చేయండి. ఓకే. నెక్స్ట్ ఒక ఫామ్ వస్తుంది, ఈ టర్మ్స్ ఆఫ్ యూజ్ అని. ఇక్కడ కూడా టిక్ మార్క్ చేసి యాక్సెప్ట్ కొట్టేసేయండి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ ఫామ్ వస్తుంది. ఓకే. ఇక్కడ కూడా టిక్ పెట్టి టిక్ మార్క్ చేసి యాక్సెప్ట్ కొట్టండి. ఓకేనా. ఇక్కడ కూడా యాక్సెప్ట్ కొట్టండి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మొబైల్ నంబర్ అడుగుతుంది. మీకు సంబంధించిన ఏదైతే మొబైల్ నంబర్ ఉంటుందో అది పెట్టండి. ఓకేనా. ఇక్కడ మీకు చూపడం కొరకు నా సెకండ్ నంబర్ పెడుతున్నాను, చూడండి. ఓకేనా. ఇక్కడ మీ నంబర్ పెట్టుకోవాలి, మీ సొంత నంబర్ పెట్టుకోవాలి. ఇక్కడ మీకు చూపడం కోసం నా సెకండ్ నంబర్ పెట్టిన. ఓకేనా. ఇది నీకు రిఫరల్ వచ్చింది అనుకోండి, లాస్ట్కు మళ్ళీ ఎవరు రిఫర్ చేసిరంటే ఈ నంబర్ పెట్టండి 9959831330. ఓకేనా. ఇది మీకు రిఫరల్ నెంబర్ అది. కానీ ఇక్కడ ప్రజెంట్ అయితే మీ ఫోన్ నంబర్ పెట్టుకోండి. నేను ఎగ్జాంపుల్ కోసం నా సెకండ్ నంబర్ పెడుతున్నాను. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఫుల్ నేమ్ పెట్టండి. నా పేరు తీసేస్తున్నాను, మీ పేరు పెట్టుకోండి ఇక్కడ. ఓకే. మీ ఇనిషియల్తో సహా మీ పేరు పెట్టుకోండి. ఎంతకైనా మంచిది బ్యాంకులో మీ బ్యాంక్ బుక్లో ఎలా ఉంటే అలా పెట్టండి, ఎందుకంటే పేమెంట్ వస్తుంది కాబట్టి బ్యాంక్ బుక్ని ఫాలో అవ్వండి. ఓకే. ఇక్కడ ఫుల్ నేమ్ పెట్టండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి, మీ డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. 91 కంటే 80లో 70లో ఉన్న వాళ్ళు 01/1991 పెట్టుకోండి. ఇక 91 తర్వాత ఉన్న వాళ్ళు ఏ ఇయర్ ఉంటే ఆ ఇయర్ పెట్టుకోండి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మా మిస్సెస్ పేరు మీద చేస్తున్నాను కాబట్టి ఆమె డేట్ ఆఫ్ బర్త్ పెడుతున్నాను. ఓకే. 6/92. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, 91 పైన ఉన్న వాళ్ళు ఇయర్ పెట్టండి. 91కు ఎక్కువగా ఉన్న వాళ్ళు 80లో 70లో ఉన్న వాళ్ళు 91 మాత్రమే పెట్టండి. 01/1991 పెట్టండి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ పిన్ కోడ్, మీకు సంబంధించిన పోస్టల్ కోడ్ పిన్ కోడ్ పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ జెండర్ మేల్ ఫీమేల్ పెట్టండి. మీరు మగవారు ఆడవారు అనేది, మగవారైతే మేల్, ఆడవారైతే ఫీమేల్ పెట్టండి. నెక్స్ట్ క్రియేట్ పాస్వర్డ్, మీకు సంబంధించింది కాకుండా మీ సొంతది కాకుండా కంపెనీ పాస్వర్డ్ పెట్టండి. క్యాపిటల్ ఏ స్మాల్ BCD @1234. ఓకేనా. కంపెనీ పాస్వర్డ్ ప్రతి ఒక్కరు ఇదే పెట్టాలి. క్యాపిటల్ ఏ స్మాల్ BCD @1234 ప్రతి ఒక్కరు అదే పెట్టాలి. ఇక్కడ రిక్రూటర్ ఐడి మీకు ప్రతిరోజు రోజుకొకటి మారుతుంది. ఈ రోజుకు సంబంధించి ఇక్కడ మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది IN 183255417. ఓకేనా. అంటే రోజుకి ఒక కోడ్ మారుతుంది. ఓకేనా. మీకు ఏ రోజైతే చేస్తారో ఆ రోజు నాకు ఫోన్ చేయండి. ఫోన్ చేసినట్లయితే మీకు ఆ కోడ్ను మీకు చెప్పడం జరుగుతుంది. లేదా మీ అప్లైనర్, ఈ వీడియో పంపించిన అప్లైనర్ అడగండి, అప్లైనర్ మీకు కోడ్ చెప్తాడు. ఓకేనా. ఈరోజు కోడ్ ఎంట్రీ చేద్దాం. IN 183 నెక్స్ట్ 255417. ఓకే. ఇది ఈ రోజుది, రేపటికి మళ్ళీ చేంజ్ అవుతుంది. ఒక్కొక్క రోజు ఒక రోజులోనే 2 కూడా కావచ్చు. ఎంతకైనా మంచిది మీ అప్లైనర్కి టచ్లో ఉండండి. ఓకేనా. కరెక్ట్గా చూసుకున్న తర్వాత ఇక్కడ వ్యాలిడ్ అని వచ్చింది అనుకోండి, అది ఓకే అన్నట్లు. ఇన్వాలిడ్ వస్తే మీ అప్లైనర్కి ఫోన్ చేయండి. ఒకవేళ వ్యాలిడ్ వచ్చింది అనుకోండి, పని చేస్తుంది. ఓకేనా. ఇక నెక్స్ట్ కింద క్యాప్చాని ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి. టిక్ మార్క్ ఇచ్చినట్లయితే మీకు రైట్ సింబల్ వస్తుంది. నెక్స్ట్ మొత్తం ఒకసారి చెక్ చేసుకోండి. ఫోన్ నంబరు, ఫుల్ నేము, డేట్ ఆఫ్ బర్త్ దగ్గర జాగ్రత్త. 91కు కింద ఉంటే 91 పెట్టండి. 91కు పైన ఉంటే మీ ఇయర్ పెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ సెండ్ వెరిఫికేషన్ కోడ్ క్లిక్ చేయండి.
నెక్స్ట్ ఇప్పుడు మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చినామో ఆ నెంబర్కి ఇగో ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని కింద సబ్మిట్ చేయండి. 11415 ఉంది కదా, 111415 ఇక్కడ కింద ఎంటర్ ఓటీపీ దగ్గర మీరు టైప్ చేయండి. ఓకే, టైప్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి. ఓకే, సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆండ్రాయిడ్ టీవీ ప్యానెల్ వస్తుంది, ఆండ్రాయిడ్ మొబైల్ ప్యానెల్ వస్తుంది. మనము టీవీ కాకుండా మొబైల్లో చేస్తున్నాం కాబట్టి మొబైల్ ప్యానెల్ క్లిక్ చేయండి. కింద ఇక్కడ ఇన్స్టాల్ అడుగుతుంది, యాప్ ఇన్స్టాల్. పైన ఉన్న ఈ ఇన్స్టాల్ యాప్ అనేది క్లిక్ చేయండి. ఓకే, డైరెక్ట్ మీకు ప్లే స్టోర్కు తీసుకెళ్తుంది. ప్లే స్టోర్లో మీకు యాప్ డైరెక్ట్ వస్తుంది. ఓకేనా, ఇక్కడ క్లియర్గా చూడండి. ఇన్స్టాల్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ డైరెక్ట్ ప్లే స్టోర్లో యాప్ ఇన్స్టాల్ అడుగుతుంది. ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. సో ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, ఈ వీడియో లెంత్ ఎక్కువైతుందని బాధపడకండి. ఎందుకంటే ఒక్కటి మిస్టేక్ అయినా కానీ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకనే స్లోగా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఓకేనా, ఎవ్వరు కన్ఫ్యూజ్ కాకుండా, లెంత్ ఎక్కువైనా వీడియో ఎక్కువసేపు అయినా కానీ ఈ ఒక్కటి మిస్టేక్ అయితే మనకు ఏం లాభం లేదు, మళ్ళీ మొదటికి రావాల్సి వస్తుంది. అందుకనే స్లోగా చెప్పడం జరుగుతుంది. ఓకే, యాప్ ఇన్స్టాల్ అయిపోయింది. ఇక్కడ ఓపెన్ అడిగింది. ఈ ఓపెన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకు నిల్సన్ యాప్ ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మనం అన్ని ప్రైవసీ అడుగుతుంది. ఇక్కడ యాక్సెప్ట్ అనేది ఉంది కదా, కింద యాక్సెప్ట్ కొట్టండి. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే పైన మొత్తం చదువుకోవచ్చు. ఓకేనా, ఎలాంటి ప్రాబ్లం లేదు, యాక్సెప్ట్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ వైల్ యూజింగ్ ద యాప్ క్లిక్ చేయండి. ఓకేనా, ఫస్ట్ ఉన్నది ఓకే చేయండి. ఇక్కడ నెక్స్ట్ అలో వస్తుంది, అలో చేసేయండి. ఓకేనా, ఫస్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనం ఓటీపీ సబ్మిట్ చేయాలి. మొబైల్ నంబర్ కన్ఫర్మేషన్ ఇది. ఓకేనా, మళ్ళీ మొబైల్ నంబర్ మనం ఇప్పుడు ఫస్ట్ ఏదైతే మీ మొబైల్ నంబర్ పెట్టారో సేమ్ మళ్ళీ అదే మొబైల్ నంబర్ పెట్టండి. నేను సెకండ్ నంబర్ పెట్టినా కాబట్టి నేను మళ్ళీ ఆ మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఓకే, 7680812330. ఓకే, ఓటీపీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొద్దిసేపు వెయిట్ చేయండి, మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చింది. ఇక్కడ ఓటీపీ 1752. ఓకే, ఓటీపీ సబ్మిట్ చేసిన తర్వాత కింద ఉన్న టచ్ చేసినా కానీ మీకు ఓకే అయిపోతుంది. సబ్మిట్ కొట్టేసేయండి. సబ్మిట్ కొట్టేసిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ది మీరు ఏ మొబైల్ వాడుతున్నారు అనేది చూపిస్తుంది. దానికి టిక్ మార్క్ పెట్టండి. టిక్ మార్క్ పెట్టి కింద సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి. ఓకే, డాటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, మీరు విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. డిస్క్లైమర్ వస్తుంది, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ యాక్సెప్ట్ బటన్ క్లిక్ చేయండి. ఓకేనా, మీకు ఇక్కడ కంపెనీ వల్ల ఎలాంటి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎలాంటివి కూడా తీసుకోదు. ఓకేనా, చాలా సెక్యూర్. మీ డాటాని ఎలాంటి చెడుగా ఉపయోగించదు కంపెనీ. యాక్సెప్ట్ కొట్టేయండి. ఎనేబుల్ యాక్సెస్ని క్లిక్ చేయండి. ఇక్కడ కన్ఫ్యూలెన్స్ ఎనేబుల్ చేయాలి. ఎనేబుల్ యాక్సెస్ని క్లిక్ చేసిన తర్వాత మనకు పైకి స్క్రోల్ చేయండి, కొద్దిగా పైకి స్క్రోల్ చేయండి. ఇలా పైకి స్క్రోల్ చేసినట్లయితే మీకు కింద కనిపిస్తుంది కన్ఫ్యూయెన్స్ ఇక్కడ ఉంది చూడండి. దీని మీద టచ్ చేయండి. టచ్ చేసినట్లయితే ఇక్కడ యూజ్ కన్ఫ్యూయెన్స్ ఆఫ్ ఉంది. ఓకేనా, ఇది ఆన్ చేసుకోండి. ఆన్ చేస్తే ఇక్కడ ఎలో వస్తుంది, ఎలో కొట్టండి. ఎలో బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆన్ అయిపోతుంది. నెక్స్ట్
షార్ట్ కట్ అని ఉంటుంది, దీన్ని కూడా ఆన్ చేసుకొని పెట్టుకోండి, ఎందుకంటే అది పైన వస్తుంది మీకు డైలీ గుర్తు చేయడానికి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్తే ఇక్కడ కూడా మీరు యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ నోటిఫికేషన్ మీద ఓకే చేయాలన్నట్లు ఓకే చేయండి. ఇక్కడ మళ్ళీ కాన్ఫిడెన్స్ని క్లిక్ చేయండి. కొద్దిగా పైకి స్క్రోల్ చేయండి, ఇక్కడ ఉంది చూడండి కాన్ఫిడెన్స్ మీద క్లిక్ చేయండి. దీనికి కూడా ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఇక్కడ ఆన్ చేయండి, ఎలో కొట్టండి. అలో చేస్తే మీకు ఇక్కడ ఆన్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వెళ్ళండి. మళ్ళీ బ్యాక్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ యాక్సెప్ట్ అడుగుతుంది, మళ్ళీ యాక్సెప్ట్ చేయండి. ఎనేబుల్ దిస్ పర్మిషన్స్ అని వచ్చింది, దీన్ని యాక్సెప్ట్ చేయండి. పర్మిషన్ని కూడా ఎనేబుల్ చేయాలి కాబట్టి ఓకే మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ కాన్ఫిడెన్స్ మీదకి వెళ్ళండి. నాట్ అలౌడ్ ఉంది చూడండి, దీన్ని మనం అలో చేయాలి. మళ్ళీ ఇక్కడ పర్మిషన్ ఓకే చేయాలి కాబట్టి దీన్ని ఆన్ చేసి పెట్టండి. మళ్ళీ బ్యాక్ వెళ్ళండి. ఓకే, మళ్ళీ బ్యాక్ వెళ్తే మళ్ళీ యాక్సెప్ట్ అని వచ్చింది, ఎనేబుల్ దిస్ పర్మిషన్ అని వచ్చింది, యాక్సెప్ట్ చేయండి. ఓకే కొట్టండి. ఓకే కొట్టండి. ఓకే కొట్టిన తర్వాత కింద మళ్ళీ యాక్సెప్ట్ అడుగుతుంది, ఎనేబుల్ దిస్ పర్మిషన్స్ యాక్సెప్ట్ కొట్టండి. వైల్ యూజింగ్ ద యాప్ ఫస్ట్ ఆప్షన్ని క్లిక్ చేయండి. వైల్ యూజింగ్ ద యాప్ దీనిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ యాక్సెప్ట్ కొట్టండి. మళ్ళీ యాక్సెప్ట్ కొట్టండి, అలో కొట్టండి. ఎలో కొట్టిన తర్వాత మీకు కంటిన్యూ వస్తుంది. కంగ్రాచులేషన్స్ అంటే పూర్తిగా కంప్లీట్ అయింది అన్నట్లు, మీ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. కంటిన్యూ కొట్టండి. కంటిన్యూ కొడితే ఇక్కడ విజిట్ వెబ్సైట్ అని వస్తుంది. మీ ఐడి ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది అన్నట్లు. విజిట్ వెబ్సైట్, ఇక్కడ విజిట్ వెబ్సైట్ని క్లిక్ చేయండి. ఓకేనా, ఓకే, విజిట్ క్లిక్ చేసిన తర్వాత మీకు మొబైల్ నంబర్ మళ్ళీ పాస్వర్డ్, ఇప్పుడు మీరు లాగిన్ కావాలన్నట్లు ఇక్కడ మళ్ళీ మీ ఫోన్ నంబర్ పెట్టండి, మీకు సంబంధించిన ఫోన్ నంబర్ పెట్టండి. ఓకే, ఇక్కడ పాస్వర్డ్ మీరు ఏదైతే పెట్టారో క్యాపిటల్ ఏ BCD స్మాల్, క్యాపిటల్ ఏ స్మాల్ BCD @1234. ఓకే, క్యాపిటల్ ఏ స్మాల్ BCD @1234. ఓకే, ఎవరికైనా ఇదే పాస్వర్డ్ ఉంటుంది, ఎవరు కూడా చేంజ్ చేయొద్దు. ఇక్కడ క్లిక్ చేయండి, క్యాప్చా పైన టిక్ మార్క్ ఇవ్వండి, ఇట్లా టచ్ చేస్తే మీకు టిక్ మార్క్ వస్తుంది. నెక్స్ట్ లాగిన్ కొట్టండి. మీ చదువుకు సంబంధించిన లాగిన్ అవుతుంది. మీకు గ్రాడ్యుయేట్ పెట్టండి. మీ స్టడీకి సంబంధించిన వివరాలు ఇక్కడ పెట్టండి. మీరు ఎక్కడి వరకు చదువుకున్నారు అనేది అక్కడ మీరు టిక్ మార్క్ చేసుకోండి. ఓకేనా, ఎక్కువ శాతం గ్రాడ్యుయేట్ జనరల్ మీద క్లిక్ చేయండి, లేదంటే మీరు ఏదైతే స్టడీ చదివారో దాని మీద క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీ ఇంట్లో ఏమేమి ఉన్నాయని అడుగుతుంది. ఎయిర్ కండిషన్ అంటే AC ఉందా లేదా అనేది, మా ఇంట్లో లేదు కాబట్టి లేదు అని పెట్టిన. నెక్స్ట్ ఇక్కడ కారు, జీపు, వ్యాన్ అని అడుగుతుంది, మాకు లేదు కాబట్టి లేదని పెట్టిన. ఇక్కడ సీలింగ్ ఫ్యాను, ప్రతి ఒక్కరిలో ఫ్యాన్ ఉంటుంది కాబట్టి ఎస్ అని పెట్టేసిన.
మీ ఇంట్లో ఉంటే ఉన్నదని పెట్టండి, లేకపోతే లేదని పెట్టండి. కింద కూడా టీవీ ఉంటే ఉన్నదని పెట్టండి, లేదంటే లేదని పెట్టండి. మా ఇంట్లో ఉంది కాబట్టి ఉందని పెట్టిన. నెక్స్ట్ ఇక్కడ రిఫ్రిజిరేటర్, ఫ్రిడ్జ్ అన్నట్లు. ఫ్రిడ్జ్ ఉందా లేదనేది మా ఇంట్లో లేదు కాబట్టి లేదని పెట్టిన. గ్యాస్ స్టవ్, మీ ఇంట్లో స్టవ్ ఉందా లేదనేది పెట్టడం జరుగుతుంది. మా ఇంట్లో ఉంది కాబట్టి ఎస్ అని పెట్టిన. మీ దాంట్లో లేకపోతే లేదని పెట్టండి. కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ ఉంటే ఉన్నదని పెట్టండి, లేకపోతే లేదని పెట్టండి. 2 వీలర్ అంటే బైక్ ఉంటే ఉన్నదని పెట్టండి, లేకపోతే లేదని పెట్టండి. వాషింగ్ మిషన్ ఉంటే ఉన్నదని పెట్టండి, లేకపోతే లేదని పెట్టండి. ఎందుకంటే నిల్సన్ సర్వే జెన్యూన్ ఉంటుంది కాబట్టి మనం కూడా జెన్యూన్ని ఫాలో కావాలి. మన దగ్గర ఉంటే ఉన్నదని పెట్టాలి, లేకుంటే లేదని పెట్టాలి. ఓకేనా? నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ కింద నెక్స్ట్ అని ఉంటుంది, నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ మీరు అగ్రికల్చర్ ల్యాండ్ ఉందా లేదా, మీకు పొలం కానీ ఏమైనా భూములు ఉన్నాయా లేదా అంటే ఉంటే ఉన్నాయని పెట్టండి, లేకపోతే లేవని పెట్టండి. మాకు లేదు కాబట్టి నేను నో అని పెడుతున్నా, లేదు. నెక్స్ట్ ఇక్కడ కింద నెక్స్ట్ని క్లిక్ చేయదు. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ మీకు ఎడ్యుకేషన్కి సంబంధించిన ఫామ్ వస్తుంది. మీరు ఎంతవరకు చదువుకున్నారు అనేది. ఇక్కడ కూడా మీరు జెన్యూన్గా ఎక్కడ వరకు చదువుకున్నారు అనేది పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ కింద నెక్స్ట్ ఉంటుంది, నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఫామ్ ఓపెన్ అవుతుంది. జాబ్కు సంబంధించింది. మీరు ఏదైనా జాబ్ చేసినట్లయితే జాబ్ ఏ జాబ్ అనేది సెలెక్ట్ చేయండి. బిజినెస్ చేస్తున్నారా, లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్ చేస్తున్నారా, మీరు ఏ పర్పస్లో వర్క్ చేస్తున్నారు అనేది ఇక్కడ పెట్టండి. జాబ్ చేస్తే జాబ్, బిజినెస్ చేస్తే బిజినెస్. ఓకేనా? సెల్ఫ్ ఎంప్లాయ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయ్ దాన్ని చూజ్ చేసుకొని ఓకే చేయండి. ఓకే, కింద మీకు కంప్లీట్ అని వస్తుంది, కంప్లీట్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ కంప్లీటింగ్. ఓకే, మీరు మొత్తం కంప్లీట్ చేసిర్రు. చూడండి, మీకు ఇక్కడ 300 కాయిన్స్ రావడం జరిగింది. ఓకే, స్టెప్ 1 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ 1. ఓకేనా? సెకండ్ 1 క్లిక్ చేస్తే మీకు ఒకవేళ ఎర్రర్ వస్తే మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేసేయండి. మీ మొబైల్లో ఇన్స్టాల్ అయి ఉంటుంది నిల్సన్ యాప్. ఈ యాప్ను ఓపెన్ చేసిన తర్వాత మీ ఐడి పాస్వర్డ్ ఎంట్రీ చేసి ఇక్కడ క్యాప్చా ఇచ్చేస్తే కింద లాగిన్ అడుగుతుంది, లాగిన్ క్లిక్ చేసేయండి. ఇక్కడ సేవ్ అడుగుతుంది, సేవ్ కొట్టేసేయండి. నెక్స్ట్ ఈమెయిల్ వెరిఫికేషన్. మీ మొబైల్లో ఇప్పుడు ఏమి ఈమెయిల్ అయితే ఉందో ఆ ఈమెయిల్ ఐడి మీరు ఇక్కడ టైప్ చేయండి. ఇది మీకు చూపడం కోసం మా మిస్సెస్ది చేశాను కాబట్టి ఆమె మెయిల్ ఐడి పెడుతున్నాను. ఓకే, kongarajlakshmi@gmail.com. ఓకేనా? పెట్టిన తర్వాత కింద సబ్మిట్ బటన్ ఉంది కదా, కింద సబ్మిట్ బటన్ని క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్ క్లిక్ చేసినట్లయితే మీకు మెయిల్కి ఓటీపీ వెళ్తుంది. ఓకే, మీ మెయిల్ని ఓపెన్ చేసి మీ మెయిల్కు వచ్చిన ఓటీపీని ఇక్కడ సబ్మిట్ చేయండి. ఓకేనా? మీ మెయిల్కి వెళ్తుంది. మీరు ఏదైతే మెయిల్ ఇచ్చారో ఆ మెయిల్కి వెళ్తుంది. ఆ ఓటీపీని తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ ఓటీపీ దగ్గర మీరు సబ్మిట్ చేయండి. ఓకేనా? నాకు వచ్చిన మెయిల్కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేస్తున్నాను, 275074. ఓకే, మీకు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత కింద వెరిఫైని క్లిక్ చేయండి. ఈమెయిల్ వెరిఫైడ్ అయిపోయింది. నెక్స్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. ఇక్కడ 1 మాత్రమే ఉంచండి, దాన్ని ఏం చేయకండి. ఆ 1 ఉన్నది కాబట్టి ఆ 1ని మాత్రమే ఉంచండి. ఫస్ట్ నేమ్ దగ్గర ఫుల్ నేమ్ పెట్టండి, డేట్ ఆఫ్ బర్త్ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ మ్యారీడ్ అన్మ్యారీడ్ అవి ఫస్ట్ ముందు అవే టిక్ మార్క్ ఉంటాయి, వాటిని ఏమనకండి. ఇక్కడ స్టేటస్ దగ్గర మ్యారీడా అన్మ్యారీడ్ అంటే మీకు మ్యారేజ్ అయితేనే పోయి మ్యారీడ్ అని పెట్టండి, మ్యారేజ్ కాకపోతే అన్మ్యారీడ్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ వర్క్ పార్ట్ టైం చేస్తున్నాం కాబట్టి వర్కింగ్ పార్ట్ టైం అని పెట్టండి. ఓకే, నెక్స్ట్ ఇంగ్లీష్, హిందీ, తెలుగు లాంగ్వేజ్ అడిగితే ఇంగ్లీష్, హిందీ, తెలుగు
ఓకేనా. మీకు నచ్చిన మీకు వచ్చే భాషల్ని టిక్ మార్క్ చేయండి. ఓకే, ఇక ఈ ఫామ్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఫస్ట్ స్టెప్ అయిపోయింది, సెకండ్ స్టెప్ అయిపోయింది. మీకు 300 కాయిన్స్ రావడం జరిగింది. ఇప్పుడు థర్డ్ స్టెప్. ఓకేనా, థర్డ్ స్టెప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ మొబైల్ వాడుతున్నారో ఆ మొబైల్ దయచేసి ఇక్కడ చూపిస్తుంది. ఓకే, కింద టిక్ మార్క్ ఇవ్వండి. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒక సేవ్ బటన్ ఉంది కదా, సేవ్ బటన్ క్లిక్ చేయండి. ఓకే, నెల్సన్ ప్రాసెస్ మొత్తం మీరు కంప్లీట్ చేసుకున్నారు. కంగ్రాచులేషన్స్. ఓకే, మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మీరు దీన్ని తీసేసి మీ మొబైల్లో ఇన్స్టాల్ అయిన నెల్సన్ యాప్ని ఓపెన్ చేయండి. ఇలా మీకు డెస్క్టాప్ మీద కనిపిస్తుంది ఈ నెల్సన్ యాప్. ఓకే, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సింక్ నవ్ అని చూడండి, సింక్ నవ్ని క్లిక్ చేయండి. డైలీ క్లిక్ చేయాలన్నట్లు డైలీ ఒక 10 సార్లు క్లిక్ చేయండి. ఒక్కసారి మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేయాలి. రోజుకి ఒక్కసారైనా 1-2 సార్లు అయినా క్లిక్ చేయాలి. దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మీరు గూగుల్ ఫామ్ని ఓపెన్ చేయాలి. ఇక్కడ ఇచ్చిన గూగుల్ ఫామ్ని కిందికి స్క్రోల్ చేస్తే లింక్ని క్లిక్ చేయండి. మీకు ఇక్కడ ఎంటర్ రిక్రూటర్ ఐడి అని వస్తుంది. ఇక్కడ మీకు ప్రతిరోజు ఇది మారుతుందని చెప్పాను కదా, ఈరోజు ఇది మీకు ప్రతిరోజు చేంజ్ అవుతుంది. మీ అప్లైనర్ని అడగండి. ఓకేనా, ఇక్కడ IN 183255417 ఇది ఉంది కదా, ఈ రోజు అన్నట్టు ఇది మీకు ప్రతిరోజు చేంజ్ అవుతుంది. మీరు ఏ రోజు చేస్తున్నారో ఆ రోజుకి సంబంధించిన రిక్రూట్ ఐడిని మీ అప్లైనర్ని అడగండి, మీ అప్లైనర్ ఇస్తాడు. ఓకేనా, ఇక్కడ ఆ రిక్రూటర్ ఐడి ఎంటర్ చేయాలి. ఓకేనా, మనం చూసింది ఎంత ఉంది, IN 183. ఓకేనా, ఇది మిస్టేక్ చేయకండి, 255417. ఓకేనా, ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి, పక్కన పెట్టి సేమ్ ఉందా లేదనేది చెక్ చేసుకోండి. ఓకే, సేమ్ ఉన్న తర్వాత నెక్స్ట్ ఎంటర్ రిజిస్ట్రేషన్ నంబర్. ఓకేనా, రిజిస్ట్రేషన్ నంబర్ దగ్గర మీరు యాప్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత వచ్చిన నంబర్ని సబ్మిట్ చేయాలి. దానికోసం మీరు మీ యాప్ని ఓపెన్ చేయండి. యాప్ని ఓపెన్ చేసిన తర్వాత పైన ఉన్నది చూడండి, DDPOBYG 93814. ఓకేనా, దీన్ని ఇక్కడ టైప్ చేయాలి. ఓకేనా, DDPOBYG 93814. ఓకేనా, ఒకసారి కరెక్ట్గా చూసుకోండి, పక్కన పెట్టేసి. ఓకే, మిస్టేక్ కాకుండా చూసుకోండి నంబర్ని. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఏం టెన్షన్ పడకండి, ఎందుకంటే ఒక్కటి మిస్టేక్ అయిపోయినా మీకు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కస్టమర్ నేమ్, ఇక్కడ మీ పేరు పెట్టండి. ఎవరి ఐడి అయితే రిజిస్ట్రేషన్ చేస్తున్నామో వాళ్ళ పూర్తి పేరు పెట్టండి. పెట్టిన తర్వాత పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ మొబైల్ నంబర్. ఓకేనా, మీది కావచ్చు, లేదైతే ఎవరికైతే ఈ రిజిస్ట్రేషన్ చెప్తున్నామో వాళ్ళ మొబైల్ నెంబర్ పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ సిటీ ఎంటర్ చేయండి. మన నిజామాబాద్ కాబట్టి నిజామాబాద్ పెట్టిన, మీ సిటీ ఏది ఉందో అది పెట్టుకోండి. నెక్స్ట్ సెలెక్ట్ స్టేట్, ఇక్కడ మా తెలంగాణ కాబట్టి తెలంగాణ పెట్టుకున్నాను. మీరు ఆంధ్ర అయితే ఆంధ్ర, మీరు ఎక్కడ స్టేట్ అయితే అక్కడికి పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఎంప్లాయీ మొబైల్ నంబర్, చాలా జాగ్రత్తగా, ఇది చాలా ఇంపార్టెంట్. మిమ్మల్ని ఎవరైతే రిఫర్ చేస్తున్నారో వాళ్ళ నెంబర్ పెట్టాలి ఇక్కడ.
ఫర్ ఎగ్జాంపుల్ నేను రిఫర్ చేస్తున్నా కాబట్టి నా నెంబర్ పెట్టుకుంటున్నా, ఓకేనా. 9959831330, ఓకేనా. నా ద్వారా జాయిన్ అయ్యే వాళ్ళు ఈ వీడియో ఎవరైతే పంపించారో వాళ్ళ నెంబర్ పెట్టండి, ఈ నెంబర్ పెట్టకండి. నా ద్వారా జాయిన్ అయ్యే వాళ్ళకు మాత్రమే ఈ నెంబరు, మీకు ఈ వీడియో ఎవరు పంపించారో వాళ్ళ నెంబర్ పెట్టండి, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఆర్యు నరసింహారెడ్డి అని వస్తుంది, ఇక్కడ నో పెట్టండి, ఎందుకంటే ఆయన కాదు కాబట్టి నో పెట్టండి, ప్రతి ఒక్కరు నో పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి, ఓకేనా. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత కింద సబ్మిట్ బటన్ ఉంది కదా, ఈ సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి, ఓకే. ఇక్కడ దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత ఓకేనా, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మీకు ఏదైతే నంబర్ ఇచ్చినామో ప్రతి ఒక్కరికి ఇదే నంబరు, ఈ నంబర్ను మీరు ప్రతి ఒక్కరు సేవ్ చేసుకోండి. ఎందుకంటే మీరు ప్రతిరోజు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేస్తారో వాళ్ళ స్క్రీన్ షాట్ని ఈ నెంబర్కి పెట్టాలి, ఓకేనా. ఈ నంబర్ నిల్సన్ ఏబీసీ నిల్సన్ అని వస్తుంది, లేదు అంటే ఒక్కొక్కరికి నెంబరే వస్తుంది, దానికి మెసేజ్ చేయాలి, ఓకేనా. మీరు దాన్ని స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత హాయ్ సార్, ఐఎమ్ పొంగరాజ్యలక్ష్మి కాబట్టి ఇక్కడ మీ పేరు పెట్టుకోండి. మీ పేరు పెట్టి ఫ్రమ్ ఎక్కడి నుంచి చేస్తున్నారు, మరి నిజామాబాద్ కాబట్టి నిజామాబాద్ పెడుతున్నాను, మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారో అక్కడికి పెట్టేసి ఆ నెంబర్కి సెండ్ చేయండి, ఓకేనా. సెండ్ చేసిన తర్వాత మీరు స్క్రీన్ షాట్ ఏదైతే తీసుకున్నారో ఆ స్క్రీన్ షాట్ని ఆ కంపెనీకి ఫార్వర్డ్ చేయాలి. సో ఈ విధంగా మీకు వచ్చిన ఇన్కమ్ ప్రూఫ్ది ప్లస్ మీరు రిజిస్ట్రేషన్ చేసిన గూగుల్ ఫామ్ని రెండింటిని సక్సెస్ఫుల్ అయిన ఫామ్ని ఈ నంబర్కి, మీకు ఇప్పుడు చూపిస్తున్న నంబర్కి ప్రతి ఒక్కరు ఇదే నంబర్ సేవ్ చేసుకోండి. ఈ నంబర్కి మీకు వచ్చిన స్క్రీన్ షాట్లు పెట్టండి, ఓకేనా. కంపెనీ నుంచి ఓకే అని వస్తుంది, ఓకే. తర్వాత మీరు థ్యాంక్ యూ అని సెండ్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నంబర్కి అడగచ్చు, వారి టీం పూర్తిగా మీకు సహకరిస్తుంది, ప్రతి ఒక్క విషయాన్ని మీకు తెలియపరుస్తారు, ఓకే. నెక్స్ట్ ఏం చేయాలో మీరు వాళ్ళని అడిగితే వాళ్ళు మీకు చెప్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.